ఉత్తమ టీచర్ అవార్డు ఇవ్వడం నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఆనందిస్తాను. ఇలాంటి అవకాశాలు కాకుండా ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రైవేట్ టీచర్లకు కూడా కొన్ని అవకాశాలు కల్పించాలని నేను ముఖ్యమంత్రి గారితో విన్నవిస్తున్నాను. మాకు కూడా అవసరాలు ప్రభుత్వ టీచర్లతో గవర్నమెంట్ టీచర్కి అయితే ఎలాంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి ఇస్తారో, పెన్షన్లు ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తారో వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలు ఇచ్చి పెన్షన్ రూపంలో మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని, ఇంకా ఈ యొక్క త్వరలో కూడా డిఎస్సీ పెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా డిఎస్సీ ద్వారా మేము కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కావాల్సిన ఏర్పాట్లు త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారితో విన్నవిస్తున్నాము. ఈ యొక్క మా మనవిని అనుసరించి ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రకటన కోసం వాళ్ళు ఎంతో శ్రమిస్తూ దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళని ఈ యొక్క 2024 సంవత్సరంలో నెరవేర్చాలని, త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి ఎదురు చూస్తున్న కళని అందరినీ సత్కారం చేయాలని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నేను ముఖ్యమంత్రి స్కూల్ పేరు మీరు ఏ క్లాస్? రవీంద్ర భారతి స్కూల్ టోలీ చౌకి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో హై స్కూల్ తెలుగు టీచర్గా పనిచేస్తాను. నేను తెలుగు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు తీసుకుంటాను. ఈ రోజు ఈ అవకాశం కలిసిన డిఓ మేడం గారి గురించి ఒక మాట. రేణుకా మేడం గారు అసలు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతున్నారు. మీ ప్రైవేట్ టీచర్ ఏంటి, మీకు ఈ యొక్క అవకాశం రావడమే కాకుండా ఇది నిజంగా రేణుకా మేడం గారు తీసుకున్న గొప్ప నిర్ణయానికి నేను ఎంతో ఆమెకు పాదాభివందనాలు చేస్తున్నాను. మన డైనమిక్ లీడర్ ప్రభాకర్ గారు కూడా మాకు ఈ యొక్క అవకాశం లభించడం మేము చేసుకున్న మార్గం జన్మ యొక్క సంకృతం. దీన్ని ఎంతో మేము భావిస్తున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మేము పాదాభివందనం చేస్తున్నాం. బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీరు బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఇలాంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా టీచర్లు ఇంకా రాబోయే తరాల విద్యార్థులు ఇంకా ఉన్నత శిఖరాలు మేము అభివృద్ధి పరిచి వాళ్ళని ఒక ఉత్తమ రీతిలో వాళ్ళని స్థిరపరచాలని మేము కోరుతున్నాం. అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల టీచర్లు స్వయంగా పట్టుదలను, తర్వాత వాళ్ళ యొక్క ప్రేరణను, ఒకలాంటి అభిప్రాయాన్ని మీన్స్ అంటే వాళ్ళను అభివృద్ధిని డెవలప్ చేయడం అనేది నా యొక్క అభిప్రాయం. లాస్ట్ మేడం, ఇందాక చెప్పిన విషయాలు కాకుండా ఇంకా ఏమైనా విషయాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ దృష్టికి అంటే ఓన్లీ ప్రభుత్వాలకి గవర్నమెంట్ టీచర్లు మాత్రమే వాళ్ళు ఎక్కువ జీతాలతో తక్కువ విద్యార్థులు పనిచేస్తున్నారు. కానీ మేము ప్రైవేట్ టీచర్లు ఎక్కువ విద్యార్థులతో తక్కువ శాలరీలో పనిచేస్తున్నాం. కాబట్టి మానవులను కూడా ఈ యొక్క దృష్టి తీసుకొని ప్రభుత్వ టీచర్లు కాదు ప్రైవేట్ టీచర్లు కూడా సేమ్ ఉత్తమ ఇద్దరికి కూడా సమాన అవకాశాలను నేను రేవంత్ రెడ్డి సార్ మాకు కూడా ఇలాంటివి ఇన్ని సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు పనిచేసిన టీచర్లు కూడా పెన్షన్ రూపంలో మాకు కూడా ఒక అవకాశాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా రేవంత్ రెడ్డి గారిని నిర్ణయించుకుంటున్నాను.